వేణు అన్ని విషయాలు చెప్పాడు. మీకిప్పుడు సంతోషమేనా? అమ్మా, దయచేసి నా మాట విను. నాకీ పెళ్ళొద్దమ్మా. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు ముందులే. నువ్వెన్ని చెప్పినా సరే ఈ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడెందుకు ఏడుస్తావు? నవ్వమ్మా, బాగా నవ్వుకోండి. ఊరుకోమ్మా, జరిగిందంతా మర్చిపో. నేనన్నీ మర్చిపోయాను. నన్ను నేనే మర్చిపోయాను. నువ్విప్పుడు మాతో రావాలి. అల్లుడు గారు మాకదే చెప్పారు. కుదరదు నాన్నా, నేను రాలేను. ఇక్కడే ఉంటాను. ఈ బ్రతుకులో నీకు ప్రయోజనం ఏముంది? నువ్వు రానంటే నాకు వేరే మార్గం ఉంది. మార్గాలు నాకు ఉన్నాయి. మాట్లాడడానికి సిగ్గుగా అనిపించడం లేదా? దేనికి? బలవంతంగా పెళ్లి చేశారు, ఇప్పుడు బలవంతంగా విడదీయాలనుకుంటున్నారా? ఏమండి, మన విషయాలు మనమే నిర్ణయించుకున్నాం కదా, వీళ్ళెందుకు రమ్మన్నారు? నువ్వు ఇంకొకసారి ఆలోచించు. ఆలోచించాను, బాగా ఆలోచించాను. అమ్మా, చూడమ్మా, నువ్వలా మాట్లాడొద్దు. ఈ సమస్యకు పరిష్కారం ఇదొక్కటేనమ్మా. మీరు నన్ను క్షమించాలి. ఇంకేం మాట్లాడద్దు. రంజని, నువ్విలా మాట్లాడటం ఏం బాగలేదు. దయచేసి మీరు ఇంకేం మాట్లాడద్దు. రంజని, నీకు కొత్త జీవితం ఇవ్వడం కోసం వాళ్ళలా అంటున్నారు. ఏమండి, నా ఈ నిర్ణయం నుంచి ఏది ఏమైనప్పటికీ నన్ను మార్చలేరు. బాబు, ఇలారా. నేను చెప్పేది ఒకటే, తను ఎలాగైనా మాతో పంపించు. పంపిస్తాను. వెంటనే పంపించొచ్చు కదా. ఆమెను ఒప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. కొంచెం టైం కావాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపండి. మావయ్య, 2 రోజులు ఉండొచ్చు కదా? లేదు, మేమిప్పుడే బయలుదేరతాం. దేవి, రా వెళదాం. త్వరగా రా. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం బాబు. ఏమండి, నా మీద దయలేదా? రంజని, నన్నెందుకు పంపించేయాలనుకుంటున్నారు? ఏమండి, రేపు మన ఇద్దరం కలిసి రంజని ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా. రేపు ఆదివారం. ఈవేళ కుదరదు. రేపు ఆడిటింగ్ ఉంది. ఆదివారం కూడా చేయాల్సి వస్తుంది. ఏం ఆఫీసో ఏంటో. అయితే ఆడిటింగ్ అయ్యాకే వెళ్దాం. ఇంకోసారి నువ్వు ప్లాన్ చేయి. అప్పుడు ఇద్దరం కలిసే వెళ్దాం. ఎప్పుడు చూసినా మీకు ఆఫీస్ పనేనా? ఏమండి, నేనొకటి చెప్పనా? మీరింక బార్కి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు ఫ్యాక్టరీ మేనేజర్ కదా. కావాలంటే ఇంటికి తెచ్చుకోండి. ఏది కావాలంటే అది చేసి పెడతాను. అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరేనా?
బాగుంది. నువ్వు చేసావు కదా, చాలా బాగుంది. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. రంజని, చిన్న కోరిక. ఏంటది? నువ్వు కొంచెం తాగు. అయ్యో వద్దండి, వద్దు వద్దు ప్లీజ్. చిన్న పెగ్గు వేసుకో. వద్దండి, వద్దు. కొంచెం తాగు. కమాన్. ఇంకా లేవలేదు. ఏమండి కాఫీ? ఏమండి కాఫీ? ఏంటిది, లెమ్మంటే లేవరు? ఏమండి? నేను వెళ్ళిపోతున్నాను. రంజని, నువ్వు నీ భర్తని ఎంతగా ప్రేమించొద్దనువో నాకు తెలుసు. కానీ అందుకోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. చూడమ్మా రంజని, నువ్వు ఇంకా వయసులోనే ఉన్నావు. కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఇంకా టైం ఉంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. ఈ పరిస్థితిలో ఇంకొక పెళ్లి గురించి నాతో మాట్లాడకండి. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఇంటికి వెళ్తాను. రంజని? అవును, నేనే. రేణు ఎక్కడా? బయటికి వెళ్ళింది. లోపలికి రా. వద్దు, నేను మీకోసం రాలేదు. నాకు రేణు కావాలి. నేను వెళ్తాను. రంజని, గతాన్ని నువ్వింకా మర్చిపోలేదా? అది మీలాంటి మృగాలు చేసే పని. అంటే నన్ను నువ్వు ఒక మృగం అనుకుంటున్నావు, అవునా? కాదు, దేవుడు. నీ గురించి రేణుక రోజూ చెప్తుంది. ఆమె నాకు చెల్లెల్లాంటిది. నా సర్వస్వం తనే. మా అనుబంధం గురించి నీకేం తెలుసు? అన్నీ చెప్పింది. తనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే నువ్వే చూసావని. ఆమె అబద్ధం చెప్పింది. జబ్బు ఆమె కాదు, నాకే. ఆమె నాకు హెల్ప్ చేసింది. నాకు జబ్బేమిటోనని తెలుసుకోవాలని లేదా? ఏంటి? ప్రసవం. చదువుకోవాలని వెళ్ళిన నేను ఒక నర్సింగ్ హోంలో అనాథలాగా నీ బిడ్డకి జన్మనిచ్చాను. మరి నా బిడ్డ ఎక్కడా? చనిపోయింది. లేదు, నేనే చంపాను. ఏం చేస్తావ్? అయినా కూడా ఒక భార్యగా బ్రతుకుతున్నాను. ఆశ్చర్యంగా ఉంది కదా? నేనొకటి అడుగుతాను, నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావా? అర్థం కాలేదు. రేణుని నిజంగా ప్రేమిస్తున్నావా? అవును. అబద్ధం, పచ్చి అబద్ధం. మీరు ఎవరిని ప్రేమించలేరు. ఒక మామూలు అమ్మాయి పరిశుద్ధ ప్రేమకి ప్రతి